అక్కడ ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ ఎకరాలు ఉన్నాయి, ఎన్ని చెప్పుకున్నాం, ఎన్ని రకాలు సంపాదించుకున్నా, మీరు నెలకి ఎంత సంపాదించుకున్నా, బ్యాంకులు ఎందుకు దాచుకున్నా, అసలైన ఆస్తి ఎవరంటే పిల్లలను మాత్రం గుర్తుంచుకోండి. పిల్లలు మాత్రమే. వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, వాళ్ళకి ఏమి ఇవ్వాలి. అప్పుడు వెంటనే మీరు ఏమంటారంటే, అదేంటి సార్ అందుకనే కదా కాకతీయ స్కూల్లో జాయిన్ చేసాం, అందుకనే కదా మేము పొద్దున్నే టిఫిన్ పెట్టి పంపిస్తున్నాం అంటారు మీరు. కానీ 3 పనులు చేయండి. ఈ 3 పనులు మీరు చేస్తారంటే నేను ముగించేస్తాను ఉపన్యాసం. పాయింట్ నెంబర్ 1, పిల్లల ముందు కొట్టుకోకండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది సార్. కొట్టుకొని మొగుడు పెళ్ళాలు ఉండరన్నది నా సిద్ధాంతం. వాళ్ళు కొట్టుకోవట్లేదంటే కాపురం చేయట్లేదు అర్థం. పిల్లల ముందు కొట్టుకోకండి. మార్నింగ్ ఆయన లేచిన వెంటనే నాకు తెలుసు ఇక్కడ ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది భర్తలు ఉన్నారో నాకు తెలియదు, కానీ నిజమే అంతర్జాతీయ ఉమెన్స్ డే అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. మనం జీవితంలో ఎదగాలనుకుంటే, ప్రతి మగాడు జీవితంలో ఎదగాలి అనుకుంటే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అమ్మని గౌరవించడం, పిల్లల్ని గౌరవించడం, ఆడపిల్లని గౌరవించడం, మన కడుపున పుట్టిన కూతుర్ని గౌరవించడం, సమాజంలో ఆడవాళ్ళని గౌరవించడం. గౌరవిస్తే చాలు. విచిత్రం ఏంటి చెప్పమంటారా, ఆడవాళ్ళని పొగిడినప్పుడు కూడా చప్పటి కొట్టుకోవట్లే, మనల్ని అన్నారు. యాక్చువల్గా గోగడి గుర్తుంచుకోండి, కాకతీయ స్కూల్ కాబట్టి కాకతీయుల గురించి మీ అందరికీ ఎంతమంది తెలుసు తెలియదు, కానీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. భారతదేశంలోనే, తెలుగు నేలలో కాదు, భారతదేశంలోనే దాదాపుగా క్రీస్తు శకము 1000 నుంచి క్రీస్తు శకము 323 వరకు, అంటే 323 సంవత్సరాల పాటు, ఐ రిపీట్ దట్, 323 సంవత్సరాల పాటు తెలుగు నేలనంతటినీ ఇవాళ మనం మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్ని కలిపితే ఎంత అవుతుందో అంతటినీ పరిపాలించి మహారాష్ట్ర దాకా, కర్ణాటక దాకా పరిపాలించిన ఏకైక రాజవంశం ఏదైనా ఉందంటే అది కాకతీయుల రాజవంశం. కాకతీయుల గడ్డ మీద పుట్టిన బిడ్డలం మనం, గర్విద్దాం. 64 ఏళ్ల వయసులో, 20లో కాదమ్మా, 64 ఏళ్ల వయసులో, మన 20లోనే ఎలా ఉంటాం మనం నీరసంగా. ఇప్పుడా తప్పదా, ఇది స్పీచా, గంట, అయ్యి బాబాయ్ గంట సేపు వినాలా, అయ్యి బాబాయ్ మరి ఏం చేస్తావు గంట సేపు వినకుండా. అదే రీల్స్ అయితే వింటూనే చూస్తూనే ఉంటావా. పనికి మాలిన రీల్స్ చూడటానికి నీకు 1 అవర్ ఓపిక వచ్చేసింది. పనికొచ్చే మాటలు ఇక్కడ ఎవరైనా మాట్లాడుతుంటే 1 అవర్ వస్తుంది వద్దమ్మా, 10 నిమిషాలు చాలమ్మా, 5 నిమిషాలు చాలమ్మా అంటున్నావు అంటే ఏం చెప్పాలి యాక్చువల్గా. ఇందులో వచ్చే పనికి మాలిన రీల్స్. ఎవరో ఒక ఆవిడ యాక్చువల్గా మా హోమ్ టూర్ రండి చూద్దాం, తొక్కలో హోమ్, అదో హోము అదో టూర్. యాక్చువల్గా మొన్న ఎప్పుడో తినేసిన అరటిపండు తొక్కలెక్కడాను, మాసిపోయిన బట్టలు ఎక్కడాను. ఆవిడేమో హోమ్ టూర్ చేస్తుంది, మనం పనికి మాను హోమ్ టూర్ చూస్తూ ఉంటాం. 1,00,000 వ్యూస్ వస్తాయి ఆవిడకి, నీకు మాత్రం 1,00,000 నిమిషాలు వేస్ట్ అయిపోతాయి. ఇంకొక ఆవిడ యాక్చువల్గా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం గమ్మిందో అని మొగుడు పిల్లలిద్దరూ లింగి కట్టుకుని డ్యాన్స్ చేస్తుంటారు. యాక్చువల్గా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం చేసిందా అంటే నువ్వు మురిసిపోతావు. యాక్చువల్గా నువ్వు మురిసిపోతావు. ఏం పీకావు అక్కడ నువ్వు, ఇంకొక ఎవరు డ్యాన్స్ చేస్తుంటారు. యాక్చువల్గా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా ఏదంటే ఆరు నీకు మా ఈ దీపం కార్తీక దీపం అని వద్దు. ఎవ్వడ్డబ్బడ్డో పెట్టిన రీల్స్ కాదు ఇప్పుడు చూడాల్సింది మనం. మన పిల్లలు కాకతీయ స్కూల్ నుంచి రేపన్న రోజున ఒక ఐఐటీలోకో, రేపన్న రోజున ఒక ఒలింపియాడ్లోనో, రేపన్న రోజు మంచి గవర్నమెంట్ జాబ్లోనో, రేపన్న రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్గానో, రేపొద్దున ఒక అత్యద్భుతమైన మహిళా మణుల్లో ఒకరైన ఒక కార్పొరేటర్ గానో, ఒక ఎమ్మెల్యే గానో, ఒక మినిస్టర్ గానో, వీలైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి గానో ఇక్కడ ఈ గడ్డం నుంచి తయారు చేద్దాం. అది కదా రాబోయ్, అది కదా ఇన్స్పిరేషన్ అంటే. వాళ్ళెవరో పెట్టిన పనికి మన రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తావా? దానికి మాత్రం గంటలా మన జీవితానికి ఉపయోగపడే మంచి మాటలు వినడానికి మాత్రం మనకి ఓపిక లేదే. 20లో ఉన్న మనకే ఓపిక లేకపోతే 64 ఏళ్ల వయసులో 64 ఏళ్ల వయసులో వరంగల్ కోట నుంచి కరీంనగర్ నడిబొట్టు వరకు
గుర్రం మీద ఒక్కతే ప్రయాణం చేసి వెనకాల సైన్యాన్ని రమ్మనమని అక్కడ కరీంనగర్ దగ్గర ఉన్న శత్రు సైనికులని శత్రు రాజుల్ని పటాపంచలు చేసి ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి వరంగల్ కోటకి తీసుకెళ్లకుండా ఎంతమంది అయితే సైనికులు ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారో, ఎంతమంది అయితే సైనికులు ఆ యుద్ధంలో వీరమరణం పొందారో వాళ్ళ కుటుంబాలకు ఆ మొత్తం ధనాన్ని త్యాగం చేసిన వీర నారీమణి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే రాణి రుద్రమదేవి. 64 ఏళ్ల వయసులో అలాంటి రాణి రుద్రమదేవి కకతీయుల వంశపు రాణి. అలాంటి కకతీయుల పేరు పెట్టుకున్న మహోన్నతమైన బడి లాంటి గుడి లాంటి బడి. ఇక్కడ నుంచి పిల్లల్ని ఎలా తయారు చేద్దాం? అందులో మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే పిల్లల ముందు కొట్టుకోకండి. నేను ఇంకా ముగించనా, ఇంకొక 2 నిమిషాలు చెప్పమంటారా? ఏదో బాగుంది కదా, పెగ్గి మీద పెగ్గేసేట అనిపిస్తుంది కదా, కాబట్టి ఇంకొక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఓకేనా? ఇంకొక 2 నిమిషాలు. ఆయన 2 చేతులు ఎత్తితే ఇంకొక నిమిషం చెప్తా. యాక్చువల్గా ఆయన ఎత్తట్లే, ఇలా పెట్టుకున్నాడు ఆయన. తేడా కొట్టింది. 2వ పాయింట్, మీ ఇంట్లో వీలైతే ప్రపంచ పటము, తెలంగాణ పటము, భారతదేశ పటము, మీకు ఇష్టమైన ఎవరో ఒక జాతీయ నాయకుడు, అది భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, ఎవరో ఒకరిది మీ రూమ్లో పెట్టండి, ఇంట్లో పెట్టండి. స్కూల్ నుంచి ఇంటికి పిల్లవాడు కానీ అమ్మాయి కానీ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే దయచేసి వాళ్ళని హగ్గు చేసుకోండి. ఆ చంటి పిల్లవాడు వాడు 10th క్లాస్ అయినా, 8th క్లాస్ అయినా, 9th క్లాస్ అయినా, 7th క్లాస్ అయినా, 6th క్లాస్ అయినా, 5th క్లాస్ అయినా, 4th క్లాస్ అయినా, ఎల్కేజీ అయినా, ఎవడైనా వాడు కళ్ళు ఇలా తిప్పేసుకుని ఆ మమ్మీ వాడు ఏం జరిగిందంటే స్కూల్లో, డాడీ వాడు ఏం జరిగిందంటే అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. మనమేం చేస్తామంటే ఏం చెప్పద్దు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంటుగా యూనిఫామ్ తీసేసి అలా మొత్తం. ఎందుకు తీస్తాడు యూనిఫామ్? యాడికి పోవడం? ఎందుకు అంత కంగారు పడేస్తారు పిల్లల్ని? హగ్గు చేసుకో. ఇక్కడ నేను చెప్పడానికి టైం లేదు, కానీ మన యొక్క మొత్తం భావోద్రేకాలన్నీ కేవలం ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటాయి. అంటే కంటి ద్వారా, చెవి ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా, చర్మం ద్వారా. వీటన్నిటిలోనూ అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉంది అంటే చర్మము. అంటే స్పర్శ సిద్ధాంతం అని మీకు వేదాల్లో కూడా చెప్పబడింది. ఇక టైం లేదు, కానీ ఆ పిల్లల్ని హగ్గు చేసుకోండి, వాడి తల నిమరండి, వాడి భుజం తట్టండి, వాడిని కౌగిలించుకోండి. ఎలాగో చెప్పాను కాబట్టి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఉన్న మగాళ్ళారా, మార్నింగ్ లేచిన వెంటనే ఎవరికి చెప్తాం గుడ్ మార్నింగ్? మనం ఒక బ్రాడ్కాస్ట్ కూడా తయారు చేస్తాం. యాక్చువల్గా ఊర్లో ఉన్న పనికిమాలను అందరినీ కలిపి ఒక బ్రాడ్కాస్ట్ చేస్తాం. యాక్చువల్గా పొద్దున లేవడంతో గుడ్ మార్నింగ్ అను ఆ ఇంటర్నెట్లోంచి ఏదో ఒకటి డౌన్లోడ్ చేసి అందరికీ పంపిస్తాం. యాక్చువల్గా ప్రపంచంలో ఉన్న ప్రతి పనికిమాలినోడికి గుడ్ మార్నింగ్ చెప్పడం మానేసి మన కోసం ఒక ఇంటి నుంచి, పుట్టింటి నుంచి వాళ్ళందరినీ వదిలిపెట్టి, అన్నయ్య వదిలిపెట్టి, అక్కయ్యను వదిలిపెట్టి, ఇంటి పేరుని కూడా వదిలిపెట్టి, 2 జడల్ని వదిలిపెట్టి, అమ్మను, నాన్నను, అత్తయ్య, మేనత్తను అందరినీ వదిలిపెట్టి నీ చిటికిన వేలు పట్టుకుని 7 అడుగులు నడిచి నీ చేత 3 ముళ్ళు కట్టించుకున్న పిల్లలకి ముందు గుడ్ మార్నింగ్ చెప్పరాబాయ్. ఇలా చెప్పినా కూడా మీరు చప్పట్లు కొట్టుకోవట్లేదు కాబట్టి వాళ్ళు గుడ్ మార్నింగ్ ఎవడొకటి చెప్తున్నారండి, అంతే కదా. మన కోసం ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చిన భార్యను గౌరవిద్దాం. ఆమెకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుంటుంది, కానీ పక్కింటోడికి ఎదుటింటోడికి ఎందుకు? ఊర్లో వాడు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే వాళ్ళ ఇంట్లో కోడి లేవకుండా ఉంటుందా? పొద్దున లేస్తూనే దీన్ని పట్టుకుంటావేంటి? ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్పకూడదు, కానీ అసలు భార్యాభర్తలు ఉదయం లేచిన వెంటనే ఎలా బిహేవ్ చేయాలనేది పెద్ద ఆర్ట్. సరే, అది ఇప్పుడు చెప్తే బాగుండదు, ఎప్పుడైనా మళ్ళీ ప్రత్యేకంగా చెబుతాను. కాకతీయ స్కూల్ వారు ఓన్లీ పేరెంటింగ్ సెషన్ పెట్టండి. మీరు పెట్టిన వాళ్ళు రారు, ఏం కంగారు పడకండి, అయినా పెట్టండి. వచ్చిన వాళ్ళకి చెబుదాం అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నది.
పిల్లల మీద ఇంప్రెషన్స్ ఇచ్చేది మనమే. అందుని జాగ్రత్తగా మాట్లాడదాం, జాగ్రత్తగా చేద్దాం. అంత మాత్రమే కాదు, లాస్ట్ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, రానమ్మ కంగారు పడకండి, వచ్చాను అనుకోండి, మీ పిల్లవాడు అక్కడ ఏదో రాసుకుంటూ ఉంటాడు, లేదా ఏదో వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. నేను మీ ఇంటికి వచ్చాను, మీ అబ్బాయి ఏం చేస్తాడు, ఏం చదువుతాడు అని అడుగుతాను నేను, లేదా ఏం బాగా చదువుతాడో అడుగుతాను, సంథింగ్ ఏదో అడిగాను. మీరు ఏం చెప్తారు చూద్దాం. మా అబ్బాయికి అస్సలు ఏమి మ్యాథ్స్ రాదు, ఏం రాదు, అసలు కూడా ఏం బాదు, మా అమ్మాయిది అస్సలు ఏం బాదు, అసలు ఎస్టికలు అస్సలు బాదు. ఇది మనం చెప్పే కంప్లైంట్. ఆడేమని డిసైడ్ అవుతాడంటే, ఎలాగో మా అమ్మకి మా నాన్నకి క్లారిటీ ఉందిరా, మనం ఎలాగో వేస్ట్ పిలవని, మనం ఎలాగో వేస్ట్ పిలవని వాళ్ళకే క్లారిటీ ఉన్నప్పుడు మనం వేస్ట్ పిలవ కాకపోతే ఎట్లాగని వేస్ట్ పిలవుతాడు. ఇప్పుడు తిరగాయండి, నేను మీ ఇంటికి వచ్చా, మీ వాడు ఏదో రాసుకుంటున్నాడు, నేను అడిగాను మీ అబ్బాయికి మ్యాథ్స్ వచ్చినా, అది సంథింగ్ అడిగాను నేను. ఇంతకు ముందు వరకు మీరు చెప్పిన సమాధానం ఏమిటంటే మా వాడికి మ్యాథ్స్ రాదు అని. ఇప్పుడు చెప్పండి, మా వాడు మ్యాథ్స్లో నెంబర్ 1 అని చెప్పండి. గేమ్స్ ఆడుతున్నవాడు కాస్త ఆగుతాడు, ఇదేంటి మా అమ్మ స్టేట్మెంట్ మార్చింది, ఇదేంటి మా అమ్మ ఏంటి ఎప్పుడు కూడా మనకి మ్యాథ్స్ రాదు అని చెప్తే వాడు వస్తూ చెప్తుంది. మళ్ళీ చెప్పండి, మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి మ్యాథ్స్ అద్భుతంగా వచ్చి చెప్పండి. వాడు అద్భుతంగా వచ్చును విన్నప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళు మ్యాథ్స్ చేయాలనే కోరిక కలుగుతుంది. ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు ఎందుకు బాగా వంట వండరో తెలిసిన, పెళ్ళైన కొత్తలో ఆమె చక్కగా చికెన్ కర్రీ వండి చికెన్ 65 డ్రమ్ 65 చేసి అద్భుతంగా చేసి పెట్టింది ఆమె. మనవాడు వచ్చి సెల్ ఫోన్లో మాట్లాడుతూ అన్నా చెప్పన్నా ఏంటన్నా విషయాలు అంత బాగానే ఉందన్నా, ఏం చేస్తున్నాం, చికెన్ తింటున్నా. ఆవిడ చికెన్ ఉంటున్నావు, ఆవిడ భార్యామణి ఎక్కడ నువ్వు ఆ చికెన్ బాగుందో అని చెబుతామని కిచెన్లో కట్టెన్ వెనకాల వయ్యారంగా నిలబడి నువ్వు ఒక ఎప్రిషియేషన్ చేస్తావు, నువ్వేదో బాగా బాగుందని అంటావు, నువ్వు చాలా బాగుందని అంటావు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఎప్రిషియేట్ చేయవు. ఆవిడకి విషయం అర్థమైంది, ఇది ఏం చేసినా పెద్దగా. అందుకని అలా పిల్లల్ని పొగడండి, పిల్లల్ని ఎప్రిషియేట్ చేయండి, సమాజంలో ఉన్న వాళ్ళని ఎప్రిషియేట్ చేయండి, మంచితనాన్ని ఎప్రిషియేట్ చేయండి, మంచితనాన్ని గుర్తించండి, మంచితనాన్ని గౌరవించండి. అప్పుడు మనకి ఒక విషయం అర్థమవుతుంది, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవమని. 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి పిల్లల్లో మెమరీ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తే అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఇవాళకి నాకు గుర్తు, నేను ఎప్పుడో 8వ తరగతిలో 7వ తరగతిలో చదువుకున్న హిందీ సూత్రాలు ఎప్పటికీ నాకు గుర్తున్నాయి. నే సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ భూతకాలంలో में जब क्रिया सकर्मक होते तब कर्ता के साथ नहीं आते, जब कर्ता के साथ नहीं आता क्रिया कर्म के लिंग वचन के अनुसार होते, ला बोल भूल तक चुक लगी 6 क्रिया सकर्मक होने पर उनके साथ ने नहीं आता है. చెప్పి నేను 8th క్లాస్లో చదువుకున్న హిందీ సూత్రం వాటికి గుర్తుంది. హర్స్వకార వకార ఇకార రుకారాలకు వాటి సవర్ణాచుల పరమైనప్పుడు వాటి దీర్ఘాచుల ఏకాదేశం బగులు అని సవర్ణ దీర్ఘ సంధి వాటికి నాకు గుర్తుంది. చెత్తమెచ్చల వైశోన్యమో శీర్షమెచ్చలు ఉత్తుంగమో జ్ఞానమెచ్చలు ఉనోక్తమో గృహ ప్రాచీపరమ తన ప్రాంగణ తలమున భారత్ర ముత్తిక రేవుల క్షుద్రఖండములు కాదో వాక్కులు ఎచ్చట హృదయోత్సవులు వెలువడుతున్న కర్మధార సహస్ర పరిణాల చరితార్థంపై అని నేను 7th క్లాస్లో చదువుకున్నది వాటికి గుర్తుంది. అప్పటిది ఇప్పుడు గుర్తున్నప్పుడు ఈ పిల్లలకి ఇప్పుడు చదివితే ఎప్పటికైనా గుర్తుంటుంది. గుర్తుండేలా చెప్పడం మాత్రమే మనం చేయాల్సింది. మన పిల్లవాడు కనుక బంగారం అయితే